హాయ్ హలో వెల్కమ్ టు TV21 ది బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాళ నేను ఒక విషయాన్ని కనుక్కున్నాను, మీతో షేర్ చేసుకుంటాను. నేను కొన్ని రెసిపీస్ చూసినప్పుడు, యూట్యూబ్లో కొన్ని రెసిపీస్ చూసినప్పుడు ఆనియన్ పౌడర్ కొన్ని రెసిపీస్లో వాడటం నేను చూశాను అనమాట. నేను అనుకునేదాన్ని అసలు ఆనియన్ పౌడర్ ఎలా చేస్తారా అనేసి. అయితే అనుకోకుండా ఇవాళ నాకు తెలిసిన విషయం అనమాట. ఇదిగోండి, మనం ఇంటికి బిర్యానీ తెచ్చుకుంటాం కదా, తింటాం కదా, వాడు ఇస్తాడు కదా ఆనియన్స్, అలా మిగిలిపోయిన ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ అలా గాలికి వదిలేస్తే ఇలా డ్రైగా అయిపోయాయి అనమాట. ఒకసారి మీరు వినపడుతుంది అనుకుంటున్నాను, చూడండి, శబ్దం వినపడుతుందా? ఆనియన్స్ చూస్తున్నారు కదా, ఇలా బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. చూసారా, ఇలా డ్రై అయిపోయాయి. ఇలా వేస్తే కూడా శబ్దం వస్తుందన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ కనుక మనం కట్ చేసేసి ఇలాగా కట్ చేసేసి ఎండబెడితే వాటిని, ఇవైతే కనుక ఫ్యాన్ గాలికి ఇంట్లో ఆరాయి అనమాట. అనుకోలేదు వీటిని ఇలా చేయాలని. ఆనియన్ స్మెల్ అయితే బాగుంది. ఇప్పుడు కూడా ఎండిపోయిన తర్వాత కూడా ఆనియన్ స్మెల్ ఉందన్నమాట, బాగుంది. మనం ఇలా కట్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ ఎండబెట్టేసి వీటిని పౌడర్ చేసుకుంటే మాత్రం మనం ఆనియన్ పౌడర్ని వంటల్లో వాడచ్చు. నేను కొన్ని రెసిపీస్లో చూశాను అనమాట. అసలు ఏంటి, ఆనియన్ పౌడర్ కూడా దొరుకుతుందా అని ఆశ్చర్యపోయాను ఒకప్పుడు. అసలు ఆనియన్ పౌడర్ ఎలా చేస్తారో ఇవాళ నాకు అర్థమైందనమాట. అదంతా అదే తెలిసి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సరదాగా షేర్ చేస్తున్న ఒక విషయం నేను తెలుసుకున్నాను, నాకు అనిపించిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలనుకొని నేను చెప్పాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 the better choice.